అందులో కూడా పర్టికులర్గా ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో కానీ, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి విషయంలో అటువంటి మీడియాలో అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది మహా న్యూస్ ఛానల్ అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా మరి ఏదైతే నిజాల్ని నిర్భయంగా ప్రపంచంలో ఏ మూల ఏ ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా వెంటనే అందరికీ అందించేటువంటి ఒక దమ్మున్న ఛానల్ కూడా మహా న్యూస్ ఛానల్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా ఒక న్యూస్ ఛానల్గా సేవలు అందించడం మాత్రమే కాకుండా ఆ మహా న్యూస్ నుంచి రెండవదిగా ఏదైతే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్గా మహా మ్యాక్స్. ఎందుకంటే ఈవేళ ప్రతి వ్యక్తి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా స్ట్రెస్, అటువంటి స్ట్రెస్లో ఉన్నటువంటి మనందరికీ కూడా కొంత సంతోషాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి, అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే శారీరకంగా దారోగ్యంగా ఉండడం ఎంత అవసరమో మానసిక ఉల్లాసం కూడా అంతే అవసరం అనేటువంటి అవసరాన్ని గుర్తించి మహా న్యూస్ తన మహా మ్యాక్స్ ద్వారా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మనందరికీ అందించినటువంటి విషయం. మరి ఈరోజు ఈ రెండిటితో పాటుగా అంటే ఈరోజు జరుగుతున్నటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు మహా న్యూస్ ద్వారా మరి అందించడంతో పాటు మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్గా మహా మ్యాక్స్తో పాటుగా మూడవది మరి మహాభక్తి ఛానల్. రేపు శివరాత్రి పర్వదినాన మరి మహాశక్తి ఏదైతే భక్తి ఛానల్ ద్వారా మరి మన హిందూ సంస్కృతి ఏదైతే ఉందో, భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో, మన సనాతన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు మరి యొక్క మహాభక్తి ఛానల్. ఎందుకంటే నాకు